బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కేఎస్ఎన్ కాలనీ అనే భగత్ సింగ్ కాలనీ రౌడీయిజానికి, భూ కబ్జాలకు, అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అక్కడ నివసిస్తున్న 6 యువకులు ఒక బ్యాచ్ గా ఏర్పడి రౌడీయిజం, భూ కబ్జాలు, రాత్రి సమయాల్లో మద్యం సేవిస్తూ అక్కడ ఇంకా పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి కారణం వీరి వల్ల ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో జరుగుతున్న అసాంఘిక వ్యవహారాలే ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయని వాపోతున్నారు బాధితులు. కేఎస్ఎన్ కాలనీలో ఖాళీ జాగా కనిపిస్తే చాలు అందులో పాగా వేసి కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు, అక్కడి స్థానికులు. ఇందులో భాగంగా ఇటీవల కొన్ని రోజులు అక్కడ ఖాళీ స్థలాల్లో చిన్నపాటి మొక్కల నుంచి ఎన్నో ఏళ్లుగా ఉన్న భారీ వృక్షాలను సైతం ఈ 6 బ్యాచ్ కలిసి దగ్గరుండి జేసీబీలతో నరికిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వీరి కబ్జా వ్యవహారాలకు అక్కడి గ్రామ పంచాయతీ అధికారులు సహకరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు సైతం వెలువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా తన ఇంటి వద్ద పక్కన ఉన్న స్థలంలో భారీ వృక్షాలను ఈ బ్యాచ్ కలిసి తొలగిస్తుండగా ఇదేమని ప్రశ్నిస్తూ అనధికారికంగా వారు చెట్లు నరుకుతున్న దృశ్యాలను తమ సెల్ ఫోన్ లో తీసే ప్రయత్నం చేసిన విజయ్ అనే వ్యక్తి, దీంతో రెచ్చిపోయిన 6 బ్యాచ్ లో వలి అనే వ్యక్తి సెల్ ఫోన్ లో వీడియో తీస్తున్న విజయ్ అనే వ్యక్తిపై దౌర్జన్యానికి తెగబడి అతని సెల్ ఫోన్ లాక్కుని నేలకేసి పగలగొట్టిన వైనం ఇదేమి దౌర్జన్యం అంటూ బాధితుడు విజయ్, అతని భార్య శైలజ ఇద్దరు ఎదురు ప్రశ్నించగా వలి అతనితో పాటుగా ఆ 6 బ్యాచ్ లో కొందరు మిగిలిన అనుచరులు కలిసి సదరు బాధిత భార్యాభర్తలపై దౌర్జన్యానికి తెగబడిన వైనం వారంతా కలిసి బాధిత భార్యాభర్తలపై నానా దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి తెగబడి దాడికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు. ఈ విషయంపై బాధితులు తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా రూరల్ ఎస్ఐ ప్రసాద్ దాడికి పాల్పడిన వలి అనే వ్యక్తికి సీరియస్ వార్నింగ్ ఇచ్చి కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. తక్షణమే కేఎస్ఎన్ కాలనీ అనే భగత్ సింగ్ కాలనీలో రౌడీయిజానికి, భూ కబ్జాలకు, ఇంకా పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వలితో కలిపి ఆ 6 బ్యాచ్ పై తక్షణమే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై మరింత లోతైన విశ్లేషణతో కూడిన వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.